కుటుంబాన్ని పాడు చేసేవాడు సాతాను. అయితే పాడు చేసేవాడు గొప్పవాడా, కుటుంబాన్ని కట్టేవాడు గొప్పవాడా? కట్టేవాడు గొప్పవాడు, పాడు చేసేవాడు సాతాను కాదు. గొప్ప పాడు చేసేవాడు గొప్పవాడా, కట్టేవాడు గొప్పవాడా? కట్టేవాడిని గొప్పవాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, కట్టేవాడిని మనం దగ్గరికి చేర్చుకొని పాడు చేసేవాడిని మనం దూరం పెట్టాలి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, పాడు చేసేవాడు సాతానుడు భార్యాభర్తల మధ్య ప్రేమని పాడు చేస్తాడు. ఆమేన్. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండేటువంటి ప్రేమని పాడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాడు ఏది అనుకుంటే అది చేస్తాడు. ఎవరి జీవితంలో చేస్తాడు అంటే, వానికి ఎవరైతే లోబడతారో వాని జీవితంలో చేస్తాడు. అందరి జీవితంలో, విశ్వాసుల జీవితంలో సాతానుడు కార్యాన్ని చేయగలడా? చేయలేడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక కుటుంబాన్ని గురించి నేను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూద్దాం వాక్యంలో. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. హల్లెలూయా. ఇప్పుడు మోషే కుటుంబాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే చూడండి, మిరియాము అహరోనులు వీళ్ళ ముగ్గురిది ఒక కుటుంబం. అంటే వీళ్ళు అన్నదమ్ముడు అప్పజల్లులు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వాక్యంలో మోషే జననమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మోషే ఐగుప్తు దేశంలో జననమైన తరువాత మోషేని వాళ్ళు ఒక నదిలో వదిలిపెట్టేసినప్పుడు తల్లిదండ్రులు మోషే ఏమవుతాడో అనుకొని తన తోడబుట్టినటువంటి మిరియాము ఏం చేస్తుందంటే, వాక్యంలో చూద్దాం. 7వ వాక్యం 2:7. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, చూడండి, వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. హల్లెలూయా. అంటే మోషే జననమైన తరువాత బాగా ఆలోచన చేయాలి మీరు. మోషేని ఐగుప్తు దేశంలో వాళ్ళు భద్రం చేయలేక ఏటి ఒడ్డులో ఆ బిడ్డని ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ ఏట్లో పడేసేసినారు. పడేసేసిన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయినారు. కానీ ఆ బిడ్డ ఏమవుతుందో, ఆ బిడ్డని ఏ కుక్కలు తినేస్తాయో లేదనుకుంటే చేపలు తినేస్తాయో అనుకొని ఆ బిడ్డ కొరకు దూరముగా కావలి కాస్తూ ఎదురు చూస్తున్నది మోషే అక్క మిరియాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మిరియాము పెద్దది, మోషే చిన్నవాడు. అంటే వాళ్ళిద్దరూ తమ్ముడు అక్క. హల్లెలూయా. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎట్లున్నది అంటే, తమ్ముడు నీళ్ళలో ఉన్నాడు పెట్టిలో, అక్క బయట ఏం చేస్తుంది? మాట్లాడితే కదా, మీరా వాక్యం వింటే కదా ఆ బిడ్డకి ఏమవుతుందో అని ఎదురు చూస్తూ ఉండదు. ఎవరు? వాళ్ళ అక్క. ఎవరి కోసం ఎదురు చూస్తుంది? తమ్ముడి కోసం. అక్కడ అమ్మ నాయన ఉండరా? లేరు. అంటే అక్క తమ్ముడి మధ్య ప్రేమ ఉండదు. వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు బతకలేకుండా. అవును కదా? అవును కదా? కానీ ఇక్కడ సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి
ఈ అక్క తమ్ముడు మధ్య ఏమైందంట చూద్దాం వాక్యంలో. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంటే ఏ అక్క తమ్ముడు మధ్య అయితే ప్రేమ అనురాగాలు ఉన్నాయో అదే అక్క తమ్ముడు మధ్య ఇప్పుడు ఏముండయి? సనుగులు. ఏముండయా? మళ్ళా చదువుతున్నా, మీరు గమ్మనుంటే వాక్యం నేను ఎట చెప్పేది చూద్దని. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఇప్పుడు అదే అక్క తమ్ముడు మధ్య ఏముండదు? ఏముండదమ్మా? విరోధం. ఎట్టొచ్చింది అంటే అప్పుడున్నటువంటి ప్రేమే ఉండాలి కదా, అప్పుడున్నటువంటి అనురాగమే ఉండాలి కదా ఇప్పుడు కూడా. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మోషే మిరియాముల మధ్య ఒకే కుటుంబంలో ఉండేటువంటి వీళ్ళు, అక్క తమ్ముడు అయినటువంటి వీళ్ళు, మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి అనురాగం ఇప్పుడు లేదు. ఎందువల్ల లేదు అని అంటే, మోషే జీవితంలోకి చూడండి, భార్య స్థానంలోకి కూషు దేశపు చిన్నది వచ్చింది. హల్లెలూయా. అంటే మోషే జీవితంలోకి మోషే భార్య ఎప్పుడైతే వచ్చిందో ఆ కుటుంబంలో ఏమొచ్చింది? ఆ కుటుంబంలో ఏమొచ్చింది? మంచిగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య, మంచిగా ఉండేటువంటి ఆ అక్క తమ్ముడు మధ్య భేదాలు వచ్చి వాళ్ళు ఒకరినొకరు దూషించుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది అక్కడ. అంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మోషే జీవితంలోకి తన భార్య రానప్పుడు అక్క తమ్ముడు మధ్య ప్రేమ అనురాగాలు ఒకరిని వదిలి ఒకరు బతకలేకుంటున్నారు. కానీ అదే మోషే జీవితంలోకి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భార్య స్థానంలోకి మోషేకి భార్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో కొన్ని కలతలు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కలతలు రావడం ద్వారా మోషే అక్క అయినటువంటి మిరియాము మోషేని ఏం చేస్తుంది? మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొని సణుగుకుంటూ ఉన్నారు. ఏమోడు గొప్పవాడా? ఆయనకేమన్నా కొమ్ములు వచ్చున్నాయా? హల్లెలూయా. ఆయన ఏమన్నా ప్రత్యేకమైన వాడా? దేవుడు వాడిని ఎన్నుకుంటాడా? దేవుడు సన్నిధి వాడి మీదనే ఉంటుందా? ఏం మాతో మాట్లాడా దేవుడు? మా ద్వారా అద్భుతాలు చేయడా అనేది మిరియాములో వ్యతిరేకత వచ్చేసింది. అంటే ఒక కుటుంబంలో ఏమైపోయింది? ఇప్పుడు ఒక కుటుంబంలో ఏమొచ్చింది? వ్యతిరేకం వచ్చేసింది. హల్లెలూయా. కుటుంబంలో ఏమొచ్చినాయి? వ్యతిరేకత వచ్చేసింది. తద్వారా గొడవలు వచ్చేసినాయి. కాబట్టి ఆ కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఏంటంటే, మోషే జీవితంలోకి తన జీవిత భాగస్వామిగా వచ్చినటువంటి భార్య ఆ కుటుంబానికి ఏమైపోయిందంట? కొరకరాని కొయ్యిగా తయారైపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలు కావచ్చు, వాళ్ళ మధ్య కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు, కొన్ని తగాదాలు వచ్చినప్పుడు, కొన్ని మనస్మర్థలు వచ్చినప్పుడు ఆ కుటుంబం చెదిరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మోషే మధ్య మిరియాము మధ్య ప్రేమ బాగుండిందా? బాగుండింది. అనురాగం ఉండిందా? ఒకరిని వదులు ఒకరు బతకలేకుంటున్నారా? ఇప్పుడేమైందంటే అదే కుటుంబంలో ప్రేమ ఉన్న కుటుంబంలో, అనురాగం ఉన్నటువంటి కుటుంబంలో అక్కడ వ్యతిరేకతలు వచ్చేసింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే,
కుటుంబాన్ని కట్టేవాడు దేవుడు, కుటుంబాన్ని ఎగభంగాలు చేసేవాడు సాతానుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఆ తరువాత ఆ కుటుంబంలో కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు, ఆ కుటుంబంలో కొన్ని మనసుమర్దనలు వచ్చినప్పుడు మోషే మిర్యాము మీద కానీ అహరోను మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాక్యములో లేదు. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మిర్యాము అహరోనులే మాట్లాడుతున్నారు. మోషేని దూషిస్తూ ఉన్నారు, మోషేని అవమానపరుస్తున్నారు. కానీ దేవుని సన్నిధి కలిగినటువంటి మోషే, దేవుని ఆత్మ కలిగినటువంటి మోషే తోడబుట్టినటువంటి అక్కను కానీ సహోదరుని కానీ ఒక్క మాట కూడా అనలా. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూడండి, మిర్యాము ఏమంటుందంటే, వాడే గొప్పవాడా, వాడే పెద్ద సేవకుడా, వాడి ద్వారానే దేవుడు మాట్లాడతాడా, వాడి ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడా అని మాట్లాడుతున్నప్పుడు మోషే వాటిని విన్నాడు కానీ వాటికి బదులుగా ఎటువంటి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడలా. ఆమేన్. కాబట్టి చూడండి, మోషే గమనున్నప్పుడు, మోషే నెమ్మది కలిగి ఉన్నప్పుడు, మోషే పక్షాన దేవుడు వింటున్నాడంట ఆ మాటని. ఎప్పుడైతే మన మీద కొన్ని వ్యతిరేకతలు వస్తాయో, కుటుంబాల్లో కొన్ని గొడవలు వస్తాయో, వాటికి మనము తిరిగి అదే ఉద్రేకాన్ని, అదే కోపాన్ని చూపించుకొని ఒకరికొకరు కలబడుకునే దానికంటే మనము దేవుని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమై, దేవుని భయం కలిగినప్పుడు, మనం గమనున్నప్పుడు దేవుడే మన పక్షాన వ్యాజ్యం ఆడుతాడు. చూడండి ఇక్కడ వారు, రెండవ వాక్యం, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేడా అని చెప్పు గనగా యెహోవా ఆ మాట వినెను. ఆమేన్. ఎవరిన్నారంట? యెహోవా. ఎవరిన్నారంట? యెహోవా. ఎవరిని అన్నది? మిర్యాము. హల్లెలూయా. మోషేని అన్నది. మోషే దేవుని బిడ్డ. ఆమేన్. మోషే దేవునికి భయపడేవాడు. ఆమేన్. కాబట్టి అందుకని మోషే ఎవరిలో తప్పున్నది, ఎవరిలో న్యాయం ఉన్నది, ఎవరిలో అన్యాయం ఉన్నది అనేది దేవుడు చూసుకుంటాడు అని మోషే నెమ్మది కలిగి ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషేని మాట్లాడుతున్నటువంటి ఆ మాటలన్నీ దేవుడు విన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అప్పచెల్లెళ్ళ మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, బిడ్డల మధ్య కావచ్చు, ఏ వ్యతిరేకత వచ్చినా, ఎటువంటి వ్యతిరేకత వచ్చినా, కాబట్టి మనం ప్రార్థన చేసి మౌనంగా ఉన్నప్పుడు ప్రతిదానికి దేవుడు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మోషేని ఆమె మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు. విని దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు. 4వ వాక్యం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞయించెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే ఏమన్నా కలుగు చేసుకున్నాడా? మోషే ఏమన్నా కోపగించుకున్నాడా? మోషే ఏమన్నా తన అక్క మీద తగాదాకి వెళ్ళినాడా? గొడవకి వెళ్ళినాడా? లే. మౌనంగా ఉండి దేవుని వైపు చూసినప్పుడు 4వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడైనటువంటి యెహోవా వాళ్ళ ముగ్గురుతో మాట్లాడుతున్నాడు. మీరు ముగ్గురు ఇదిగో నా సన్నిధికి రండి, మీరు ముగ్గురు నా సన్నిధికి రండి. మీరులో ఎవరిది తప్పున్నదో, ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో నేనే పరిశీలన చేసి అన్యాయస్తుడైనటువంటి వానికి నేను శిక్ష విధిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వాళ్ళ ముగ్గురుతో ఆ మాట చెప్పినాడో, వాళ్ళు ముగ్గురు ప్రత్యక్షపు గుడారము దగ్గరికి అనగా దేవుని సన్నిధికి రాగా చూడండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వాక్యంలో చూడండి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి
అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, మౌనముగా ఉన్నటువంటి మోషే పక్షాన దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మోషే నాకు ఇష్టమైన వాడు. ఆమేన్ చెప్పండి. మోషే నమ్మకమైన వాడు. మోషేని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి మోషే మీద ఉన్న సన్నిధి మీ మీద లేదు, మీరు నాకు ఇష్టలు కాదు అని దేవుడు తేల్చి చెప్పేసినాడు. ఆమేన్. కాబట్టి ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి బిడ్డలు, తల్లి, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వ్యతిరేకతలు అయితేమి, లేదా ఈ కుటుంబ యజమానుడైనటువంటి సొలొమోను మీ మధ్య జరుగుతున్నటువంటి వ్యతిరేకతలు అయితేమి, ఈ వ్యతిరేకతలన్నిటినీ సృష్టించేవాడు సాతానుడు. ఆమేన్. అంతకుముందు ప్రేమగా ఉన్నటువంటి మోషే మిరియాముల మధ్య ఈ వ్యతిరేకతను తీసుకుని వచ్చిన వాడు సాతానుడు. హల్లెలూయా. కాబట్టి సాతాన్ని జయించాలంటే మనం ఎవరి సహాయం తీసుకోవాలా? దేవుని సహాయం తీసుకోవాలా. కాబట్టి మోషే దేవుని సహాయాన్ని తీసుకుని మోషే దేవుని వైపు చూసి, అయ్యా మా కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకతని నీవే పరిశీలించు, మాకు న్యాయం తీర్చు అని మోషే దేవుని మీద ఆధారపడినప్పుడు మోషే వాళ్ళ మధ్యకి దిగి వచ్చి అక్కడ తీర్పరిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. చూడండి 7వ వాక్యంలో చూడండి, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారమును మీద నుండి ఎత్తుకొనబడిన అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఏమొచ్చిందంట? మిరియాము మీదకి ఏమొచ్చిందంట? కుష్టు వ్యాధి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, మిరియాముకి మోషే అన్నదమ్ముడైనా చూడండి దేవుడు న్యాయవంతుడు గనుక ఎవరి జీవితంలో అన్యాయం ఉండిందో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. కాబట్టి దేవుని కోపము మిరియాము మీద రగులు కొనగా ఆమె తెల్లని కుష్టి గలదైపోయింది. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేటువంటి సత్యం ఏంటంటే, మన మీదకి ఎవడు లేచినా, హల్లెలూయా, మన మీదకి ఎవడు విరోధంగా వచ్చినా, కాబట్టి మనం మౌనంగా ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం ఆడుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, తండ్రి బిడ్డలు కావచ్చు, చూడండి ఇంకెవరైనా తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఒక కుటుంబంలో మనుషుల మధ్య వ్యతిరేకతను తీసుకుని వచ్చేవాడు సాతానుడు. వాడిని జయించాలంటే మనము దేవునితో కలిసి ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు కొనసాగినప్పుడు మన శత్రువులను సైతము దేవుడే పగ తీర్చుకొని వారిని మన మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి బదులుగా వాళ్ళకి శిక్షను విధించి దేవుడు మన పక్షాన న్యాయం చేసేవాడు. ఆమేన్.